హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ స్కూటీ గురించి ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఈ స్కూటీ మీద. ఈ స్కూటీ నాకు రివ్యూ కోసం చింతలపూడి జై షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ఐ స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ దెమ్. ఈ స్కూటీలో లో ఎండ్ వేరియంట్ కూడా ఉంది. మనమైతే హై ఎండ్ వేరియంట్ రివ్యూ అయితే చేయబోతున్నాం. సో మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ అయితే చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్కూటీలో మిర్రర్స్ డిజైన్ అయితే చూడగానే నాకు బాగా నచ్చాయి. క్రోమ్ ఫినిష్ లో చూడటానికి చాలా బాగున్నాయి. స్కూటీకి మిర్రర్స్ అనేవి బాగా సెట్ అయ్యాయి. ఇంకా ఈ స్కూటీ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, కింద సిగ్నల్ ఇండికేషన్ స్విచ్ అయితే ఉంది, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో బ్లూ కలర్ లో I3S ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. మిడిల్ లో ఎంటీ స్పేస్ అయితే ఇచ్చారు. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా బాగుంది. ఓవరాల్ గా రైట్ సైడ్ లో ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. ఈ స్కూటీలో USB ఛార్జింగ్ సాకెట్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. స్కూటీ నుంచి మొబైల్ ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్లేస్ లో డౌన్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కెమెరా అనేది ఫోకస్ అవ్వట్లేదు ఆ ప్లేస్ లో, అందుకే మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాను. ఈ స్కూటీలో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే సెమీ డిజిటల్ అయితే ఉంది. ఈ కన్సోల్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్పీడోమీటర్ పైన సైడ్ స్టాండ్ ఇండికేషన్ లైట్ ఉంది, లో ఫ్యూల్ లైట్ అయితే ఉంది, I3S లైట్ అయితే ఉంది. ఇంకా రైట్ సైడ్ లో హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, సిగ్నల్ లైట్ అయితే ఉంది. ఇంకా కింద స్పీడ్ ఇండికేషన్ అయితే ఉంది. అండ్ ఈ మినీ డిస్ప్లే లో డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, ఓడోన్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంది. టోటల్ గా ఈ కన్సోల్ యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ స్కూటీలో ఫ్రంట్ గ్లోబక్ స్పేస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. రైడింగ్ లో ఈజీగా ఒక వాటర్ బాటిల్, మొబైల్స్ ని క్యారీ అయితే చేయొచ్చు. సో ఎక్కువగా గ్లోబక్ స్పేస్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ స్కూటీకి. ఈ స్కూటీలో డిజైన్ ఎలిమెంట్స్ కోసం ఎక్కువగా క్రోమ్ ఫినిష్ పార్ట్స్ అయితే యూజ్ అయితే చేశారు. సో క్రోమ్ ఫినిష్ ని ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకి ఈ స్కూటీ బాగా నచ్చుతుంది. ఈ స్కూటీలో హెడ్ లైట్ డిజైన్ అయితే కూడా బాగానే ఉంది. DRLs కూడా ఉన్నాయి. LED లైట్ కాబట్టి నైట్ టైం త్రో అనేది బాగానే ఉంటుంది. సిగ్నల్ లైట్స్ అయితే బల్బుతోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సిగ్నల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఫ్రంట్ 3D బ్యాజింగ్ తో హీరో లోగోని మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్ గా స్కూటీ ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగానే ఉంది. ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా ఐరన్ తో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ప్లాస్టిక్ అయితే కాదు. ఓవరాల్ డిజైన్ లో గుడ్ అని చెప్పొచ్చు. స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. టెయిల్ లైట్ అయితే LED కాదు, ఇది బల్బుతోనే ప్రొవైడ్ అయితే చేశారు. అలానే ఈ సైలెన్సర్ మీద క్రోమ్ ఫినిష్ లో హీట్ షీల్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. వీటి క్వాలిటీ అయితే యావరేజ్ గానే ఉంది, అంత అయితే ఏమీ లేదు. ఇంకా ఈ స్కూటీలో ఫ్రంట్ టైర్ సైజ్ అయితే 90/90 అయితే ఉంది. 10 ఇంచ్ వీల్ ఇది. ఫ్రంట్ టైర్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. మీరు ఈ స్కూటీలో ఏ వేరియంట్ తీసుకున్నా సరే అలా వీల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 130mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ స్కూటీలో అసలు డిస్క్ వేరియంటే లేదు. IBS బ్రేకింగ్ సిస్టమ్ మీద ఈ బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. అలానే ఈ స్కూటీలో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే టెలిస్కోప్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది డే టు డే లైఫ్ లో బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఈ స్కూటీలో ఇంజిన్ కెపాసిటీ 110.9 cc అయితే ఉంటుంది. 8 bhp పవర్ ను 8.7 Nm టార్క్ ని ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. 2 valves అయితే ఉంటాయి. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది తక్కువ అయితే ఉంటుంది. ఇంకా స్కూటీ సైడ్ ప్యానల్స్ మీద ప్లెజర్ ప్లస్ అని చెప్పి 3D బ్యాజింగ్ తో మెన్షన్ అయితే చేశారు. క్రోమ్ ఫినిష్ డిజైన్ ఎలిమెంట్స్ అయితే సైడ్ ప్యానల్స్ మీద కూడా అయితే ఉన్నాయి. ఓవరాల్ లుక్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంది. స్కూటీ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా డ్యూల్ టోన్ సీట్ కవర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సీట్ కుషనింగ్ అయితే బాగానే ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ కి బ్యాక్ రెస్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా పిలియన్ కి రైడర్ కి సీట్ కంఫర్ట్ అయితే బాగుంటుంది. సీట్ కుషనింగ్ బాగుంది కాబట్టి ఫ్యామిలీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు స్కూటీని. బ్యాక్ సైడ్ ట్విన్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ అయితే ఉన్నాయి. ఈ సస్పెన్షన్స్ మన హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కూటీలో బ్యాక్ సైడ్ కూడా 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. డ్రమ్ బ్రేక్స్ కాబట్టి కేర్ఫుల్ గా బ్రేకింగ్ అయితే చేయాలి, లేదంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా 90/100 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ స్కూటీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్ గ్రిల్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఈ స్కూటీలో ఫ్యూల్ ఫిల్లింగ్ అయితే ఇంటర్నల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది నాకు మైనస్ అనిపించింది. బూట్ స్పేస్ అయితే ఈజీగా ఒక హెల్మెట్ అయితే పడుతుంది. బూట్ లైట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు నైట్ టైం ఇబ్బంది పడకుండా. ఈ స్కూటీ టోటల్ గా 6 కలర్స్ అవైలబిలిటీగా అయితే ఉంది. ఒకసారి ఆ కలర్స్ చూద్దాం. ఎల్లో కలర్, గ్రే కలర్, బ్లాక్ కలర్, స్కై బ్లూ కలర్, బ్లూయిష్ టీల్ కలర్ అండ్ ఫైనలీ ఈ స్పోర్ట్స్ ఎడిషన్ కలర్. టోటల్ గా ఈ 6 కలర్స్ అవైలబిలిటీగా ఉంది స్కూటీ అనేది. ఈ గ్రే కలర్ అయితే రియాలిటీలో చూడటానికి బాగానే ఉంది. ఈ స్కూటీ టోటల్ గా 106 kgs వెయిట్ అయితే ఉంది. లైట్ వెయిట్ ఉంది స్కూటీ అయితే. 765mm సీట్ హైట్ అయితే ఉంది. 4.8 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. 50 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్కూటీ నుంచి. 155mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. చాలా తక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. ఈ స్కూటీ టోటల్ గా 4 వేరియంట్స్ అవైలబిలిటీగా అయితే ఉంది. మనం రివ్యూ చేసింది అయితే హై ఎండ్ వేరియంట్. ఈ హై ఎండ్ వేరియంట్ కాస్ట్ వచ్చేసి 1,06,000 అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.